నమస్తే వెల్కమ్ టు ఎస్ఐట్ న్యూస్. తూర్పు గోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు మండలం పందలపాక గ్రామంలో శ్రీ పడాల పెదపుల్లారెడ్డి జిల్లా పరిషత్ హైస్కూల్లో స్టూడెంట్ కిట్స్ ను విద్యార్థులకు అందజేసిన ఎమ్మెల్యే నల్లమిల్లి. బిక్కవోలు మండలం పందలపాకలో శ్రీ పడాల పెదపుల్లారెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్టూడెంట్ కిట్స్, నోట్బుక్స్, డిక్షనరీ, బ్యాగ్, బెల్టులు, షూస్ మరియు సాక్స్ విద్యార్థులకు అందజేసిన అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. ఈ కార్యక్రమంలో పందలపాక గ్రామ ఎన్డీఏ నాయకులు, కార్యకర్తలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. వారికి భవిష్యత్తు ఆశాజనకంగా ఉండే విధంగా తగిన వాతావరణం కల్పించాలనే లక్ష్యంతో వాళ్ళు కూడా ముందుకు పడుతుంది. విద్యా, వైద్యం, వ్యవసాయం, ఉపాధి రంగాలకు అత్యంత ప్రాధాన్యత అన్ని రకాలుగా అందరూ ఆదుకోవాలని దిశగా ఇవాళ అనేక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఆర్థిక ఇబ్బందులు ఆ దిశగా ప్రయాణం చేస్తాం. దానిలో భాగంగా ఇటువంటి కార్యక్రమాలను గత ప్రభుత్వ హయాంలో నాడు నేడు కార్యక్రమం కింద అనేక చోట్ల పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పిస్తామని చెప్పడం, అది అసంతరంగా ఆగిపోయిన పరిస్థితి ఉంది. దాన్ని కూడా ఏ విధంగా చేయాలనేది వాళ్ళ ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. దాన్ని కూడా ముందుకు తీసుకెళ్తాం అని తెలియజేసుకుంటూ, ముఖ్యంగా విద్యార్థులకి చెప్పేది ఒకటే, ఇవాళ ప్రభుత్వం మీకు అన్ని విధాలుగా అండదండలుగా ఉంటుంది. మీకు ఆర్థిక సమస్యలు రాకుండా ఉండడం కోసమే వాళ్ళ తల్లి వందనం పేరుతో కార్యక్రమం తీసుకొని ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది. అటువంటి పరిస్థితుల్లో మీరు పూర్తిగా విద్య అభ్యసించడం పైన మాత్రమే మీ దృష్టి సాధించాలి. తద్వారా మీరు భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ సవినయంగా తెలియజేసుకుంటూ ఉన్నాను. ముఖ్యంగా విద్యార్థి దశ, ఈ హై స్కూల్ దశ అనేది చాలా చాలా ముఖ్యమైన దశ. ఈ దశలో మనం విద్యార్థులకు ఏ విధంగా ట్రైన్ చేస్తామో వారి భవిష్యత్తులో ఆ విధంగానే మరి వారి తీర్చిదిద్దబడే అవకాశం ఉంటుంది. ఈ కీలకమైన దశలో విద్యార్థులకి నైపుణ్యం పెంచడం కానీ, విద్యను అభ్యసించడంలో కానీ, లేదా వారి విలువలకు పాటించడంలో కానీ తరబీదులు ఇవ్వాల్సిన ఉపాధ్యాయులు అయితే జాగ్రత్త వహించాల్సింది తల్లిదండ్రులు. ఉపాధ్యాయుల బాధ్యత ఎంత ఉందో తల్లిదండ్రుల బాధ్యత కూడా అదే ఉంది. పేరెంట్స్ కమిటీ చైర్మన్ గారు కూడా ఇక్కడే ఉన్నారు. మీరందరూ చేయాల్సింది విద్యార్థుల్ని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడంలో మీ అందరి భాగస్వామ్యం చాలా ముఖ్యం. ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రులు కూడా ఆ విషయం పైన ప్రత్యేకమైన శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది. మారుతున్న పరిణామాలు, టెక్నాలజీ డెవలప్ అయిన పరిస్థితుల్లో ఇవాళ విపరీత ధోరణులు హై స్కూల్ స్థాయిలో కూడా చోటు చేసుకుంటున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. వాటిని సహకరించాల్సిన బాధ్యత ఉపాధ్యాయుల పైన ఉందని తెలియజేసుకుంటూ, మరి ఈరోజు ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించి కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినందుకు మీ అందరికీ సవినయంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా గ్రామ సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్ గారికి, పెద్దల సూర్యనారాయణ గారికి, అదేవిధంగా ఈ పాఠశాల యాజమాన్య కమిటీ సత్యరాజ్ గారు, పేరెంట్స్ కమిటీకి, ఉపాధ్యాయులకి అందరికీ పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జరిగింది. నమస్కారం. ఈరోజు పందలపాక గ్రామంలో పడాల పెదపుల్లారెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్టూడెంట్ కిట్స్ పంపిణీ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన స్థానిక ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ రెడ్డి గారికి, గ్రామ సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్ గారికి, పెద్దలు సూర్యనారాయణ రెడ్డి గారికి, నేను గారికి, టీవీ గారికి, వేదికపైన ఉన్న పందలపాక గ్రామ పెద్దలు, నియోజకవర్గంలో ఉన్న ఎన్డీఏ కూటమి నాయకుడు, కార్యక్రమానికి హాజరైన ఎన్డీఏ నాయకులు, ముఖ్యంగా ఈ పాఠశాల, కళాశాల అధ్యాపకేతర సిబ్బందికి, మీడియా ప్రతినిధులకి అందరికీ పేరున హృదయపూర్వక నమస్కారాలు. బాలబాలికలకు
మరి పాఠశాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అన్ని విధాలుగా అద్భుతంగా అభివృద్ధి చెందిన పాఠశాల. అది ఎంతో కాలంగా సత్యరాజు గారు చాలా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని ఇక్కడ ఈ పాఠశాల అభివృద్ధి కోసం వారి నిరంతరం కృషి చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా వారు అధ్యాపక వృత్తిలో ఉన్న అధ్యాపక వృత్తి నుంచి పదవీ విరమణ చేసినా కూడా ఈ పాఠశాల అభివృద్ధి కోసం వారి నిరంతరం కృషి చేయడం జరుగుతూ ఉంది. వారి నేతృత్వంలో ఇక్కడ అద్భుతమైన పాఠశాల ఎగ్జామినేషన్ చేయడం కానీ విద్యార్థులకి పాఠాలు బోధించడం విషయంలో కానీ ఇక్కడ మంచి సిస్టమాటిక్ క్యాంపస్ జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈ రోజుకి వాళ్ళకి సంబంధించిన ప్రగతి గురించి కూడా ఇప్పుడు ముఖ్యంగా చెప్పడం జరిగింది. ప్రధానంగా విద్యార్థుల్లో క్రమశిక్షణ అనేది చాలా అవసరం. ముఖ్యంగా ఉపాధ్యాయులు గ్రహించాల్సింది కూడా ఇది మనకి భారతదేశం అనేది లౌకిక రాజ్యం. ఏ మతం యొక్క ప్రభావం కూడా పిల్లలపైన పడడానికి ఆస్కారం లేని రాజ్యాంగం మనది. అటువంటి రాజ్యాంగ వ్యవస్థలో ఉన్నప్పుడు మనం కూడా రాజ్యాంగానికి అనుగుణంగా మాత్రమే నడుచుకోవాల్సిన బాధ్యత మనందరం ఉంది. భారతదేశ విధానాన్ని సమగ్రతని కాపాడటమే మన ధ్యేయంగా మనం పనిచేయాలి తప్పించి ఏ ఒక్క మత విశ్వాసాన్ని విద్యార్థులపైన ప్రభావం పడే విధంగా మనం చర్యలు తీసుకోరాదు. ఎందువల్లంటే విద్యార్థుల్లో అన్ని మతాలకు సంబంధించిన వారు, అన్ని కులాలకు సంబంధించిన వారు, అన్ని ప్రాంతాలకు సంబంధించిన విద్యార్థులు ఉంటారు. అందువల్ల ఏ ఒక్కరి మనోభావాలకి భంగం వాటిల్లకూడదు, ఏ ఒక్కరి హక్కులకి భంగం వాటిల్లకూడదు. అది కూడా ముఖ్యంగా మరి మీరంతా గమనించాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాను. ఏదైతే చదువులో నైపుణ్యం పెంచాలి, చదువులో క్వాలిటీ పెరగాలి, తద్వారా విద్యార్థుల భవిష్యత్తుకి బంగారు బాటలు వేయాలని ఇవాళ ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తూ ఉన్నారు. దానికోసమే మనకు వరకు ఏదైతే ఫీజు రీయింబర్స్మెంట్ అనేది తల్లుల ఖాతాకు వచ్చిందో అది కూడా ఇవాళ కళాశాలల ఖాతాలో కానీ పాఠశాలల ఖాతాలో కానీ వెయ్యాలనే నిర్ణయం తీసుకునే దిశగా కోట ప్రభుత్వం ముందుకు వెళ్తా ఉంది. అదేవిధంగా ప్రధానోపాధ్యాయులు చెప్పినట్టుగా తల్లికి వందనం పేరుతో మీకు అందరికీ కూడా ఆర్థికంగా సహకారం అందించాలి అనే దిశగా ఇవాళ ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీని నెరవేర్చడం కోసం కూడా ఇవాళ కోట ప్రభుత్వం ముందుకు వెళ్తా ఉంది. ఇవాళ ఏదైతే ఈ కిట్స్ పంపిణీ కార్యక్రమం ఉందో ఈ కిట్స్ పంపిణీ కార్యక్రమం కూడా దాదాపుగా 4,547 కిట్స్ ఇవాళ 4 మండలాల వ్యాప్తంగా పంపిణీ చేయడం, దానికి దాదాపుగా 4 కోట్ల రూపాయలు అంటే 3,81,00,000 ఇవాళ నియోజకవర్గం మొత్తం మీద ఈ కిట్స్ కోసం పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. మరి ఏదైతే విద్యార్థులు మరి ఉపాధ్యాయులు గ్రహించాల్సింది కూడా ఇందులో ఒకటే, యూనిఫారం అనేది అనే కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది? ఏ విద్యార్థి తన ఆర్థిక పరిస్థితి కానీ తన కులం కానీ లేకపోతే తన మతం కానీ వ్యత్యాసం చూపించకూడదు, అందరూ ఒకే పద్ధతిలో ఒకే వేషధారణతో ఉన్నప్పుడు మాత్రమే అది సాధ్యం అవుతుంది అనే ఆలోచనతోనే ఈరోజు ఎప్పుడైతే ఈ యూనిఫార్మ్ అనే కాన్సెప్ట్ డెవలప్ చేశారు, దాన్ని మనం దూరంగా తప్పకుండా పాటించాల్సిన బాధ్యత ముఖ్యంగా ఉపాధ్యాయులపైన ఉంది. ఎందుకంటే పిల్లలకి శిక్షణ ఇచ్చేది, వాళ్ళకి విలువలు నేర్పేది ఉపాధ్యాయులే కాబట్టి మొట్టమొదటిగా ఉపాధ్యాయులు ఆ విషయాన్ని గ్రహించి దాన్ని పిల్లలకి నేర్పడం ద్వారా వారిలో ఒక క్రమశిక్షణని దేశభక్తిని పెంపొందించాల్సిన బాధ్యత ముఖ్యంగా ఉపాధ్యాయులపైన ఉందనేది కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం.